హంగామా. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నారు కదా! నేను కూడా చాలా చాలా బాగున్నా. ఇప్పుడు నేను చెప్పే లేటెస్ట్ ట్రెండింగ్ న్యూస్ కాస్త మహేష్ బాబు ఫ్యాన్స్‌కి కాస్త నిరాశనే చెప్పాలి. ఎందుకంటే 'గుంటూరు కారం' సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతదా అని అందరూ వెయిట్ చేస్తున్నాం. అంతేకాదు ఈ 'గుంటూరు కారం' రిలీజ్ సంబంధించిన ఫంక్షన్స్ గానీ ఏదున్నా సరే ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే రీసెంట్‌గా మనకు తెలిసిన విషయం ఏంటంటే రేపు 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఉంటుందన్న ఇన్ఫర్మేషన్ అయితే ఆల్మోస్ట్ చాలా మంది ఫ్యాన్స్‌కి కూడా తెలుసు. అయితే ఇప్పుడు అందిన లేటెస్ట్ న్యూస్ ఏంట్రా అంటే దానికోసం మొత్తం నిర్మాతలు మొత్తం అంతా సెట్ చేసి ఈవెంట్‌కి సంబంధించినయి అన్నీ సెట్ చేసినప్పటికీ పర్మిషన్స్ కోసం పోలీసుల దగ్గరికెళ్తే లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది అని చెప్పేసి పర్మిషన్ ఇవ్వడం కుదరదు అని చెప్పి పోలీస్ వాళ్ళు నిరాకరించడంతోటి మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపొద్దున మాత్రం బ్రేక్ పడిందనే చెప్పాలి. అదేంటో అర్థం కాదు. 'గుంటూరు కారం' సినిమాకి స్టార్ట్ చేసిన కాడి నుంచే అదృష్టం కాస్తంత వెనకంజ వేసిందనే అనుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం స్క్రిప్ట్‌లు మార్చడం గానీ, హీరోయిన్స్‌ని చేంజ్ చేయడం గానీ, ఆర్ ఎల్స్ చాలా వరకు స్క్రిప్ట్స్ కరెక్ట్ అవ్వడం గానీ, ఆర్ ఎల్స్ ప్రతీది లీక్ అవ్వడం గానీ, సాంగ్ రిలీజులకు ముందే చిన్న చిన్న లీక్స్ గానీ, ఇలా ప్రతి అడ్డంకు వస్తూనే ఉంది. ఇదంతా పోనీ దిష్టని అనేసుకుందాం. బట్ ఏది ఏదైనప్పటికీ కూడా మరి ఈ ఈవెంట్‌ని ఇప్పుడు క్యాన్సిల్ చేశారు. అంటే పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే 'బిగ్ బాస్' సీజన్ 7 అప్పుడు పల్లవి ప్రశాంత్ విషయంలో చాలా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేశారు పోలీస్ వాళ్ళు. సో, అలాంటి ఇష్యూస్ మళ్ళీ జరగకూడదు. ఇప్పుడు ప్రీ రిలీజ్ అన్నా, అందులోని మహేష్ బాబు ప్రీ రిలీజ్ అన్నా కూడా ఫ్యాన్ బేస్ గానీ, వచ్చే ఎనర్జీ లెవెల్స్ గానీ, ఆ క్రౌడ్ గానీ చాలా ఎక్కువ ఉంటుంది. సో, దాన్ని కంట్రోల్ చేయడం కాస్త కష్టమే అని భావించిన పోలీస్ వాళ్ళు పర్మిషన్ అయితే ఇవ్వలేదు. సో, మొత్తానికి దీన్ని ఒకవేళ పాసిబిలిటీ ఉంటే ఆర్ ఎల్స్ అవతల ఎల్లుండ మేబీ కూకట్పల్లి దగ్గర ఉన్నటువంటి కైత్లపూర్ గ్రౌండ్స్ దగ్గర సో పెట్టే ఏర్పాట్లు చేయొచ్చు అంట. మేబీ ఆ ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని అంటున్నారు. అండ్ ఈ ఈవెంట్ ఆగడానికి ఏదో ఒక చోట శ్రేయస్ మీడియా వాళ్ళు కూడా కారణం అన్నట్టు కొన్ని నేను ఎక్కడో కొన్ని చోట్ల విన్నాను అండ్ కొన్ని చోట్ల చదివాను రాసింది. సో, కొంచెం శ్రేయాస్ మీడియాస్ తోటి అసోసియేట్ అవ్వడం వల్ల కూడా ఇలాంటి లైక్ పర్మిషన్ ఇవ్వలేదు పోలీస్ వాళ్ళు అన్న వార్తలు కూడా వింటున్నాం మనం. సో, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హేమ హంగామా అండ్ మంచి మంచి అప్డేట్స్‌తో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ కూడా చేసేయండి. ఓకే, బాయ్.